హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మా ఇంట్లో జరిగిన షష్ఠి పూర్తి వేడుక అనమాట. చాలా చాలా బాగా జరిగిందండి. మా మమ్మీ డాడీకి మేము షష్ఠి పూర్తి ఫంక్షన్ చేసాము. చాలా చాలా హ్యాపీ అనమాట. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. అయితే షష్ఠి పూర్తి అంటే 60 ఇయర్స్ అంటే మగవారికి 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాతే షష్ఠిపూర్తి ఫంక్షన్ చేస్తారు. ఈ షష్ఠిపూర్తి మేము ఇలా చేస్తామని అస్సలు అనుకోలేదండి. ఏదో 60 ఇయర్స్ కంప్లీట్ అయినాయి కదా, నార్మల్గా చిన్న ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇలా చేస్తామని అనుకోలేదు. అనుకున్నాం కానీ ఇంత బాగా సక్సెస్ అవుతుందని అనుకోలేదు. చాలా బాగా జరిగిందండి. అయితే ఇది షష్ఠిపూర్తికి ముందు రోజు నైట్ మేము ప్లాన్ చేసిందంటూ రిటర్న్ గిఫ్ట్స్ అయ్యి ప్లాన్ చేయలేదు. జస్ట్ షష్ఠిపూర్తి కాబట్టి ఇంకా పూజ అది చేస్తారు కదా, వచ్చిన వాళ్ళకి తాంబూలం అయితే ఇవ్వాలనుకున్నాము. జస్ట్ తాంబూలం పర్పస్సే ఇందులో అరటిపళ్ళు, తమలపాకు, బ్లౌజ్ పీస్ ఇవన్నీ పెడతారు కదా, ఆ తాంబూలం ఒక్కటే ముందు రోజు మేము సెట్ చేసుకుంది. మిగతాదంతా ఇంకా మేము హోటల్లో పెట్టాం కదా, వాళ్ళే చూసుకున్నారనమాట. అయితే ఇందాక చెప్పినట్టు షష్ఠిపూర్తి అంటే మగవారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత చేసే వేడుక. అయితే మగవారికి ఏంటి, ఆడవాళ్ళకి కూడా కంప్లీట్ అవ్వాలి కదా, ఆడవాళ్ళకి కూడా ఈ వేడుకతో సంబంధమే కదా అని అనుకోవచ్చు. మగవారికే నిండితేనే చేయాలా, ఆడవారికి నిండితే చేయకూడదా అని డౌట్ రావచ్చు. మగవారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత చేసిన ఈ వేడుకలో అంటే భర్తకు ఏ వేడుక జరిగినా అది భార్యకు కూడా సమానం. ఇద్దరికి కలిపే చేస్తాం కానీ విడివిడిగా చెయ్యం కాబట్టి భార్యకి అంటే ఆడవారికి సపరేట్గా 60 సంవత్సరాలు నిండిన అవసరం లేదు. భర్తలో భార్య సగం కాబట్టి భర్తకు జరిగిన ప్రతి వేడుక భార్యకు కూడా జరుగుతుంది. కాబట్టి ఓన్లీ మగవారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే చేస్తారు. ఆడవారి వయసుతో సంబంధం లేదు. అయితే షష్ఠిపూర్తి వేడుక హోటల్లో పెట్టామని చెప్పాను కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. ఫస్ట్ నేను మా వారు ఇద్దరం అయితే బండి మీద వెళ్ళిపోయాం. మిగతా వాళ్ళందరూ కార్లో వచ్చారు. ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఎంట్రన్స్ అనమాట ఇది. మార్నింగ్ 9కే పూజ స్టార్ట్. మేము 8:30 కల్లా అక్కడ ఉన్నాము. ఇంకా మేమైతే ముందు వచ్చేసాం కదా, అదంతా ఒకసారి చూసేసి హోటల్ అంతా ఎలా ఉందో మేము కావాల్సిన ఫొటోస్ వీడియోస్ తీసేసుకుని వాళ్ళు వచ్చే వరకు టైం అలా స్పెండ్ చేసామన్నమాట. ఈలోపు మా చెల్లి వాళ్ళు అది వచ్చేసారు. ఇదిగోండి లోపలికి రాగానే ఎంట్రన్స్ ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఎవరిది ఏ ఫంక్షను ఏ రూమ్లో లేకపోతే ఏ ఫ్లోర్లో ఉంటుంది అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది. మనది 2nd ఫ్లోరు, చెవాకుల జయరామ్ చైతన్య రాణీల షష్ఠిపూర్తి 2nd ఫ్లోర్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అలా చాలామంది ఉంటాయి కాబట్టి ఎవరి వాళ్ళకి ముందు స్క్రీన్ పైన అక్కడ మెన్షన్ అక్కడ ఉంటుంది అనమాట. ఏ రోజుది ఆ రోజు. ఇంకా మేము పైకి వెళ్ళాము. 2nd ఫ్లోర్ అని చెప్పాను కదండి, ఇంకా పైకి వెళ్ళాము. ఇదిగోండి లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇది. ఇదిగోండి వెళ్ళగానే ఒక సైడ్ ఏమో భోజనాల సెక్షన్, అంటే ఎక్కువ మంది కాదు, ముఖ్యమైన వాళ్ళని పిలుచుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ స్పేస్ అవసరం లేదు, మనకి ఇది సరిపోతుంది. ఒక పక్కనేమో మధ్యాహ్నం భోజనాలకి, ఇంకొకటేమో వచ్చిన వెంటనే వెల్కమ్ డ్రింక్ ఒకటి కొంచెం స్నాక్స్ ఏదో అరేంజ్ చేశారు. అది ఫ్రంట్ సైడ్ ఏమో స్క్రీన్ అది అంటే డెకరేషన్ చేయించకుండా ఓన్లీ ఫ్లెక్సీతో మమ్మీ డాడీ ఫోటో వేయించి ఫ్లెక్సీ చేయించాము. కిందేమో పూజ చేసుకునేలాగా ఇలా సెట్ చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే మేము రావడానికి ముందే పూజ చేయవలసిన పంతులు గారులు అయితే వచ్చేసి పూజకు అన్నీ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మేము వచ్చేలోపే అక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి దేవుడి దగ్గరికి. అంటే ఒక 2 అవర్స్ పూజ అని చెప్పాను కదా. మామూలుగా మృత్యుంజయ హోమం ఒకటి, ఆయుష్ పూజ, ఇంకా ఏంటంటే 2-3 పూజలు అయితే చేస్తారన్నారు. ఆ పూజలకి ఇంకా ఏర్పాట్లు అనమాట. ఇక్కడ అన్నీ ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా రాగానే ఇంకా దేవుణ్ణి సర్దడం అన్నీ ఇంకా వాళ్ళే తెచ్చేసుకునేలాగా మాట్లాడామన్నమాట. మనకు ఒకటి దొరికితే ఒకటి దొరకదు, అన్నీ వాళ్ళకే అప్పచెప్పేస్తే అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే తెచ్చుకుంటానన్నారని మొత్తం వాళ్ళకే అప్పచెప్పేస్తే పూజకి సంబంధించినవి అన్నీ వాళ్ళే తెచ్చేసుకున్నారు.
ఇక్కడ ఏంటంటే ఇంక పూజ దగ్గరికి అదంతా అరేంజ్ చేసేలోపు కొంచెం ఫొటోస్ మా చెల్లి వాళ్ళు ఇందాక తీసుకున్నారు, మా మరిది గారు మా చెల్లి వాళ్ళు. ఇక్కడ ఏంటంటే మా వారు మా మరిది గారులు ఇద్దరు ఈ షష్టి పూర్తి ఇంత సక్సెస్ కావడానికి వీళ్ళు ముగ్గురే కారణం అండి. వీళ్ళ సపోర్ట్ లేకపోతే మేము ముగ్గురం ఆడపిల్లలమైనా ఏం చేయలేము కదా. చెయ్యాలని మాకు ఉన్న వెనకాల సపోర్ట్ ఉండాలి. అలాగా 100% వీళ్ళు ముగ్గురు సపోర్ట్ ఇచ్చారు. మా హస్బెండ్ ఏంటి, మా చెల్లి వాళ్ళ హస్బెండ్స్ వీళ్ళ ముగ్గురు సపోర్ట్ వల్ల మేము మా మమ్మీ డాడీకి అయితే ఆడపిల్లలమైనా సరే షష్టి పూర్తి చేయగలిగాము. ఇంకా పూజ అన్నీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పూజకి ఇక్కడ స్టార్ట్ అనమాట. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. పంతులు గారు కూడా ఇంకా వచ్చేయమన్నారు. మమ్మీ డాడీ అయితే ఇంకా పూజలో కూర్చోడానికి అయితే రెడీ అయిపోయారనమాట. ఇదిగోండి ఈ పూజకి ఇక్కడ సెట్టింగ్ ఫ్లెక్సీ ఇలా సెట్టింగ్ చెవాకుల జయరాం చైతన్య రాణిల షష్టి పూర్తి. ఇదిగోండి నేను మా సిస్టర్స్, మా మమ్మీ డాడీ. పొద్దున్నే లేచిన మూలన ఫేసెస్ అందరూ డల్గా ఉన్నాయి. జగడమే అందరం 4 o'clockకి లేచామన్నమాట. టైము మళ్ళీ ఆ టైంకి అక్కడ ఉండాలి అని. ఇక్కడ ఏంటంటే పీటల మీద కూర్చోబెట్టడానికి టైమింగ్ అనమాట. ముందు చేతికి తాంబూలం ఇచ్చి కూర్చోబెడతారు కదా, ఇంకా టైం ఉందని చెప్పి ఇంకా కొన్ని ఫొటోస్ స్టిల్స్ అయితే తీసుకుంటున్నారు ఫోటోగ్రాఫరు. టైం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈ 5 minutes టైంలో ఫొటోస్ అనమాట. ఇలా సింగిల్ ఫొటోస్ తీయించుకోవడం ఇవన్నీ కొంచెం అలవాట్లేవు కదా. కొంచెం మమ్మీ డాడీ కూడా చాలా ఫొటోస్ తీసినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారనమాట. అంటే మనమంటే స్టిల్స్ అవి తీసుకుంటాం కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు కదా. అయినా సరే మేము దగ్గరుండి మళ్ళీ ఇటువంటి టైం రాదని చెప్పి మళ్ళీ మేము దగ్గరుండి చేయించామని నేను. ఇంకా పీటల మీద కూర్చునే ముందు మంత్రాలు అవి చదువుతారు కదండి. పూజ స్టార్ట్ అయ్యే ముందనమాట ఈ ప్రాసెస్ అంతా. చాలా టైం పట్టింది. ఇంకా అంటే మేము 9 అలా అనుకున్నాము. ఇంకా టైం ఉందని పావుగంట ఇంకా అలా నించోబెట్టేసారు చాలాసేపు వరకు. ఇంకా వాళ్ళు కూర్చోమనే వరకు ఆ టైం వచ్చేంత వరకు అలా ఉండాలి కాబట్టి ఇంకా అలా ఉండిపోయామన్నమాట. ఇలా మేము ముగ్గురం అంటే మా ముగ్గురం ఆడపిల్లలమే కదండి. మేము ముగ్గురం కలిసి ఇలా మా మమ్మీ డాడీ షష్టి పూర్తి ఫంక్షన్ చేయటం, మేమే దగ్గరుండి అన్నీ చూసుకోవటం, ఇవన్నీ అయితే
అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకన్నా ఇంకా ఏం ఆనందం ఉంటుంది చెప్పండి. ఏ పేరెంట్స్‌కైనా, ఏ పిల్లలకైనా అదే కదండీ ఆనందం. చాలా హ్యాపీ అనిపించిందనమాట. మేమే దగ్గరుండి చూసుకోవటం. నిన్న మొన్నటి వరకు మేము ఏ పూజ చేసుకున్నా, ఏం చేసుకున్నా మాకు ఎనకాలుండి అన్నీ చేసేవాళ్ళు. ఇవాళ మేము ముగ్గురం కలిపి మా మమ్మీ, డ్యాడీకి ఇలా చేయటం మాత్రం చాలా హ్యాపీ అనమాట. మేమే కాకుండా వెనకాలన్న మా హస్బెండ్స్, మా పిల్లలేంటి ప్రతీదీ అందరం చేసాము. అయితే షష్టిపూర్తి చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి జీరో నాలెడ్జ్ అనమాట. అసలు ఏం తెలీదు ఎలా చెయ్యాలి ఏంటని. చెయ్యాలని మాత్రం ఫిక్స్ అయిపోయాము. నార్మల్‌గా సరదాకి ఫంక్షన్ చెయ్యటం కన్నా దానికి సంబంధించిన పూజ అయితే చేయించాలనుకున్నామండి. ప్రతి ఒక్క పూజ దాని గురించి తెలుసుకొని అందరిని అడిగి అన్నీ చేసామన్నమాట. దీంట్లోనే షష్టిపూర్తిలో కూడా 4 రకాలు ఉంటాయంట. మనకి వీలున్నది మనకి అనువైనది ఎంచుకుని అయితే మేము ఈ షష్టిపూర్తి చేయించాము. అయితే షష్టిపూర్తి అంటే అసలు పూజ విషయానికొస్తే మేము చేయించినవి ఏంటంటే, షష్టిపూర్తి అనగానే ముందుగా ఆయుష్ యజ్ఞం చేయిస్తారట. దానికి సంబంధించి ఆయుష్ పూజ చేయించాము. ఇక్కడ ఏంటంటే 3 అవర్స్ పూజ కదా, అంతసేపు అయితే కింద కూర్చోలేకపోతున్నారండి. ఎక్కువసేపు కింద కూర్చోలేరు కదా అని చెప్పి మళ్ళీ పీటలు వేసి, చైర్స్ వేసి చైర్ మీద కూర్చోబెట్టి మళ్ళీ నెక్స్ట్ పూజ ఇలా ప్లాన్ చేసామన్నమాట. కొంచెం కాళ్ళు నొప్పులయ్యాయి కదా, ఎక్కువసేపు అయితే కూర్చోలేమన్నారు. కాళ్ళు మళ్ళీ ముడుచుకుంటూ తీస్తా ఇబ్బంది పడుతున్నారని ఇంకా పంతులు గారిని అడిగి చైర్స్ వేయించాము. వేయచ్చా లేదా అంటే, ఏదైనా మన ఆరోగ్యమే అమ్మ, మన ఆరోగ్యం తర్వాత ఏదైనా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి మళ్ళీ ఇలా సెట్ చేసి కూర్చోబెట్టామన్నమాట చైర్స్ వేసి. అయితే చెప్పాను కదండి, ఆయుష్ పూజ ఒకటి చేయించామండి. దానికన్నా ముందు వినాయకుడి పూజ, గౌరీదేవి పూజ ఇవన్నీ చేయించిన తర్వాత ఆయుష్కి సంబంధించిన పూజ, దాని తర్వాత మృత్యుంజయ పూజ ఒకటి చేశారు. అంటే నేను గమనించిన వాటిలో ఈ 2 చూశాను. అంటే ఇంకా చాలాసేపు చేశారు, నాకు గుర్తున్నవి మాత్రమే చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే తెల్లని వస్త్రంపై బియ్యం పోశారు. బియ్యం పోసి 12 గీతలు గీసి మళ్ళీ దానిపైన 5 గీతలు గీసి మొత్తం 60 గదులు వచ్చేలాగా చేశారు. దాని తర్వాత వరుసకు 5 వరుసలు వచ్చేలాగా తూర్పు దిశన బియ్యం పోసాం కదండి, దానిపైన కలశం ఉంచైతే పూజ మొదలుపెట్టారు. అంటే ప్రభవ నుంచి క్షయ వరకు ఈ 60 సంవత్సరాలలో ఉన్న అధిదేవతలను ఆవాహం చేస్తారట. తర్వాత దక్షిణాయన, ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను, 12 మాసములను, అంటే సంవత్సరానికి 12 నెలలు కదండి, 12 మాసములను కూడా ఆవాహం చేసి పూజ మొదలు పెడతారట. ఇందులో నాకు తెలిసింది, నేను చూసింది కొద్దిగా మాత్రమే చెప్పాను. ఇందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం స్కిప్ చేయండి. ఇలా అయితే 3 అవర్స్ పూజ ఈ కలశాలతో వాటితో కంప్లీట్ అవుతుందండి. ఇక్కడితో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనం మా అమ్మ వాళ్ళకి పెట్టవలసిన బట్టలు, అవి బట్టలు పెట్టేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి మళ్ళీ దండలు మార్చుకోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ బట్టలు పెట్టడానికి ఏ బ్యాగ్లో పెట్టామని నేను మా మరిది గారు తెగ వెతుక్కుంటున్నాము. అంటే అన్నీ కలిపి మనం పెట్టవలసిన బట్టలు, మనం వేరే వచ్చిన వాళ్ళకి పెట్టవలసిన బట్టలు ఇవన్నీ సెట్ చేసామన్నమాట. దానికి ముందు రోజు నైటే అవి చెక్ చేసుకుంటున్నాము. అయితే మా అమ్మ వాళ్ళకి ముగ్గురం కలిపి కొంచెం ఫంక్షన్లో చేసుకునేలాగా ఒక డ్రెస్ అయితే, బట్టలు అయితే కొన్నామండి. అవైతే ఇంకా ముగ్గురం కలిపి పెడుతున్నాము. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు అప్పుడే రావడం స్టార్ట్ చేశారు. మన పూజ 9కి స్టార్ట్ అయినా వచ్చిన గెస్టులు కొంచెం లేట్గానే వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పటికి 11:30 అయిందనమాట. 11:30 నుంచి ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారు. పూజ కూడా కంప్లీట్ అయింది లోపు. మేమేంటంటే జ్యూస్ ఏదో ఇచ్చారు, జ్యూసు ఇవన్నీ ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా తినాలనిపించలేదు, ఈ హడావిడిలో తినలేదనమాట. ఇంకా పూజ అయిపోగానే ముందు కొంచెం జ్యూస్ అవి తాగి అలా అయిపోయిందనమాట. ఇంకా మా మమ్మీ ఫైనల్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది.
పవిత్రేణ ఆత్మానం పురదే సదా రాజావత్యం పవిత్రం తేన బ్రహ్మవిదా వయా ఇంద్రస్వరేణే ధర్మాపరాధో యమారాజా ప్రభృణామే పురాజమా పవిత్ర పవిత్రో వా ధర్మావస్థాంగదోపివా సత్యనారాయణుడు శ్రీనాథ మొదలు తమ యొక్క ముగ్గురు కుమార్తెలు కూడా తమ తండ్రి గారు తల్లి గారి యొక్క షష్ఠిమూర్తి మహోత్సవ సమయమందు వారిద్దరికి కూడా నమస్కరిస్తూ నూతన వస్త్రద్వయము సర్వాభరణములను నిర్జోగట్టినిచ్చేసిన వాళ్ళకి వాళ్ళిద్దరికి చెరిపోదన్నా ఏమండి మిత్రులు లేచింది పెద్దవాళ్ళతో కూడా ఆ దండ కూడా వేయండి GPS signal lost. వాళ్ళకి చెరిపోదన్నా ఇచ్చేసేయండి తర్వాత రాజాధిరాజాయ ప్రసంగవాహిని ఇక్కడ ఏంటంటే దండలు మార్చుకున్న తర్వాత పంతులు గారు తల్లో పువ్వులు పెట్టమంటున్నారు. పువ్వులు పెట్టే ప్రాసెస్లో ఇంకా తెగ అల్లరి చేశారనమాట. మా మధ్య గారు ఏంటి మా ఆయన ఏంటి తల్లో పువ్వులు పెట్టమన్నారు. మరి పంతులు గారు ఆ ప్రాసెస్లో భాగమో లేకపోతే సరదాగా చేయించారో తెలియదు. ఆ మూమెంట్ కూడా చాలా ఆనందంగా అయిపోయిందనమాట. వీళ్ళు ఏడిపించడం ఏదో ఒకటి అంటాం మా మధ్య గారి వాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ చాలా సరదాగా జరిగింది అది కూడా.
బ్రహ్మణి ఇక్కడ ఏంటంటే లాస్ట్కి మా డాడీ కన్నా మమ్మీ కన్నా పెద్దవాళ్ళు అక్షంతలు వేయాలన్నారు ముందుగా. అంటే మా డాడీ వాళ్ళ అక్కలు అంటే మా మేనత్తలు, మా డాడీ వాళ్ళ అక్కలు అక్షంతలు వేశారు. అక్కలేంటి లేదా మా డాడీ వాళ్ళ వదిన, ఇలా మా డాడీ కన్నా పెద్దవాళ్ళు ముందు అక్షంతలు వేసేసిన తర్వాత మేము మళ్ళీ అందరూ చిన్నవాళ్ళందరూ కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడం. ఈ ప్రాసెస్ అయితే తర్వాత నెక్స్ట్ జరిగిందనమాట. డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ పంతులు గారు అక్షంతలు వేయటం ఇదంతా జరిగింది. ఇంకా ఇక్కడతో పూజ ప్రాసెస్ అయితే అయిపోయింది. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి కేక్ కటింగ్ చేయించడం, వచ్చిన చుట్టాలందరూ వచ్చి రిసీవ్ చేసుకోవడం, ఇది కూడా చాలా బాగుంటుందండి. మొత్తం ఇప్పటికే 25 మినిట్స్ వీడియో అయింది. పార్ట్ 2 కూడా నేను వెంటనే పోస్ట్ చేశాను. పార్ట్ 1 చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కూడా చూడండి. చాలా సరదాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని పంపించడం, భోజనాలు, ఈ ప్రాసెస్ అంతా, కేక్ కటింగ్, ఈ సరదా మూమెంట్స్ అన్నీ సెకండ్ వీడియోలో ఉన్నాయి. తప్పకుండా చూడండి. ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.